ఆనందమే, అసలు దుఃఖమే లేదు అని చెప్పుకున్నామా? మా ఇంట్లో ఎప్పటికీ దుఃఖమే, అసలు సంతోషమే లేదు అని వాళ్ళు ఉన్నట్టు చెప్పాడు. మా ఇంట్లో ఎప్పటికీ ఏంటి పౌరుగా చెప్పారు, ఏమిటి రెండు ఉంటాయా? అయితే దేవి మాటిందామా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. శుభదినమందు ఎలా ఉండాలి? శుభదినమందు ఎలా ఉండాలి? ఏడ్చినట్టు ఉండాలా? ఆనందంగా ఉన్నప్పుడు ఏడవాలా? ఆనందం వచ్చినప్పుడు ఆనందించాలా వద్దా? పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు సంతోషించాలి. ఇదిగో మీకు సంతోషకరమైన వర్తమానం ప్రకటిస్తున్నాను, లోకరక్షకుడు మీ కొరకు. అందరికి సంతోషమే లేదా? సంతోషం. ప్రభు మన జీవితంలో రావడం సంతోషం, దేవుడు మనకు దొరకడం సంతోషం. కాబట్టి సంతోషకరమైన పరిస్థితుల్లో ఏం చేయాలి? సంతోషించాలి. నెక్స్ట్ ఆపదినందు కష్టపడుతుంది. ఆపద వచ్చినందుకు కూడా ఏం చేయాలి? యోచించాలి. ఎందుకు వచ్చింది ఆపద? ఎందుకు వచ్చింది? అయ్యో ఈ ఆపద మనం బయటపడే పరిస్థితి ఏంటి? ఆపద వచ్చినప్పుడు ఏమో యోచించాలి, సంతోషం వచ్చినప్పుడు సంతోషించాలి. డూ ఎంజాయ్. ఏంటోటి? వాక్యానికి అనుగుణంగా వాక్యం చెప్పిన దాన్ని మీరకుండా ఎంజాయ్ చేయాలి. కండిషన్స్ అప్లై చేయాలంటారు. అసలు దేవుడు చెప్తున్నాడు తెలుసా? మీ యవన కాలమందు ఏం చేయండి? సంతోషించండి, ఉత్సాహంగా ఉండండి, మీరు ఏం చేస్తారు చేయండి. కానీ కానీ అక్కడ ఏమైంది? కండిషన్ అప్లై. తీర్పులోకి రాకుండా ఇది చేయండి. అంటే అర్థం ఏంటిది? ఏ తప్పు చేయకుండా ఆనందించాలి, ఏ చెడు చేయకుండా ఆనందించాలి. కాబట్టి ఇక్కడ ఆనందంగా ఉండండి. తర్వాత ఎవరో మాట్లాడినాడు, తాము చనిపోయిన తర్వాత నరుడు దానిని జరుగుదానిని నరుడు తెలుసుకోనుకున్నట్లు దేవుడు ఏం చేశాడట? సుఖ దుఃఖాలు ప్రతి వ్యక్తిలో ఏముంటాయంటే సుఖ దుఃఖాలు కలిసి ఉంటాయండి. సుఖ దుఃఖాలు ఏమైంటే కలిసి ఉంటాయి. కలిసి ఉన్నాయి సుఖ దుఃఖాలు, కలిసి ఉన్నాయి కదా సుఖ దుఃఖం. కొన్ని రోజులు కష్టం, కొన్ని రోజులు సుఖం. నీడ పక్కకి ఏముంటుందంటే వెలుతురు ఉంటుంది. పౌర్ణం అయితే అది ఏమొస్తుంది? మళ్ళీ వెళ్ళగలిగే అమాస వస్తుందా లేదా? అమాస అయితే అది ఏమొస్తుంది? మళ్ళీ పౌర్ణం వస్తూనే ఉంటుంది. జీవితంలో ఒకదాని తర్వాత ఏం జరిగేది? కష్టం తర్వాత నష్టం, తర్వాత కష్టం, తర్వాత సుఖం, తర్వాత ఆనందం, తర్వాత ఇలా మన రొటీన్ లైఫ్లో వస్తూనే ఉంటాయి. ఎందుకు? దేవుడిని తెలియాల్సినట్ట జతపరిచాడు. ఎవరు జతపరిచారు? దేవుడే జతపరిచారు. దేని జతపరిచారు? సుఖ దుఃఖాలను దేవుడు జతపడతారు. ఎప్పుడు దుఃఖమే ఉండదండి. ఇప్పుడే ఎగ్జాంపుల్ చూస్తున్నాను. ఎవరికైనా నయం ఉంది కదా, నయోమి కొంతకాలం వరకు ఎంత దుఃఖంతో ఉంది. తన భర్త చెప్పుకున్నప్పుడు ఎంత దుఃఖం ఉంటారండి? చెప్పుకోలేదు. అనుభవం ఉన్న వాళ్ళకి తర్వాత ఇద్దరు కొడుకులు ఉంటే ఎంత దుఃఖం ఉంటుందండి? అది మనం తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది. ఇద్దరు కొడుకులు తెలుస్తారు. అలా ఒంటరిగా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితిలో రూత్ ఏం చేసింది తెలుసా? ఎవరు నయోమి ఏం చేసింది తెలుసా? దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు మన ఇలా చేశాడని బాధపడుకుంటూ ఉండదండి. అంటే అప్పుడు కష్ట దినాలా లేదా? దుఃఖ దినాలే కాదండి. దుఃఖ దినాలలో ఉన్నటువంటి నయోమి రూతు తన ఇంట్లోకి వచ్చిన తర్వాత, రూతు ద్వారా కుమారుడు పుట్టిన తర్వాత, మనమడు మనమడు ఇలా పుట్టిన తర్వాత ఆ నయోమి ఎంత ఆనందించిందండి. పరిగెడుకునే పరిస్థితిలో నుండి బాధ్యస్థితిలోకి వెళ్ళిపోయింది. సంపన్న స్థితిలో మంచి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి. అంటే ఆమె జీవితంలో సుఖంతో పాటు కష్టంతో పాటు మళ్ళీ ఆనంద దినాలు వచ్చేయలేదా? దుఃఖ దినాలు పోయి మళ్ళీ ఆనంద దినాలు వచ్చేయలేదా? అమ్మడు పుట్టిన తర్వాత ఎంత ఆనందించిందండి. నా దేవుడు మంచి బహుమానం ఇచ్చింది, నా దినాలను బాగు చేశాడు. కాబట్టి ఇక్కడ సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి? జతపరిచాడు, దేవుడు జతపరిచాడు. ఈ సుఖ దుఃఖాలు జతపరిచినప్పుడు కామన్ ఏం కోరుకుంటా చెప్పండి? సుఖాన్ని కోరుకుంటా, దుఃఖాన్ని కోరుకుంటా? కామన్ ఏది కోరుకుంటా? సుఖాన్ని కోరుకుంటా. సుఖాన్ని కోరుకోవాలి, సుఖాన్ని కోరుకోవాలి. సుఖాన్ని కోరుకోవాలి, సుఖాన్ని కోరుకోవాలి. కోరుకోవాలి. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మన సుఖాన్ని కోరుకుంటామా, దుఃఖాన్ని